ఇప్పుడు సందడిగా ఉండే లగచర్ల అయితే మాత్రం ప్రస్తుతం నిర్మానుష్యంగా మారిపోయింది. లగచర్ల మాత్రమే కాదు, ఇంకా మిగిలిన గ్రామ రైతులు కూడా ప్రస్తుతం జైల్లో ఉండడంతో ఆ గ్రామాలన్నీ కూడా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ వార్తలకు వెళ్దాం. లగచర్ల, రోటిబండ, పులిచెర్ల గ్రామాలు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. రాత్రి గ్రామాల్లో పరిస్థితిని పరిశీలించారు పోలీసులు. దాడిలో పాల్గొన్న మరికొందరిని పోలీసులు గుర్తించారు. మరికొందరు నిందితుల్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే కొందరు రైతులు తమ బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని తండావాసులు ఆందోళనలో ఉన్నారు. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రాకపోవడంతో అక్కడి తండాలన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. లగచర్ల, రోటిబండ, పులిచెర్ల గ్రామాలు ప్రస్తుతం ఇలా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. రాత్రిపూట ఎలా ఉందో అని పోలీసులు గస్తీ పెట్టారు. కానీ బయటకు ఎవరూ రాకపోవడంతో నిర్మానుష్య వాతావరణం కనిపించింది. దాడిలో మరికొందరిని ఎవరైతే పాల్గొన్నారో వారిలో మరికొందరిని కూడా పోలీసులు గుర్తించినట్టుగా సమాచారం ఉంటోంది. ఇంకొంతమంది అక్కడి నుంచి వేరే కుటుంబ సభ్యుల బంధువుల ఇళ్లలోకి వెళ్లి తలదాచుకున్నట్టుగా తెలుస్తోంది. సో మరికొందరు నిందితులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఈ గ్రామాలన్నీ కూడా ఇలా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.